హలో స్టూడెంట్స్. సో ఎక్స్క్రీటరీ సిస్టంలో అంటే సెకండ్ యూనిట్ 2Bలో మనకి వెరీ షార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి విల్ లుక్ ఇంటూ యువర్ సెకండ్ టూ మార్క్స్ ఆన్సర్స్. ఓకే, 2 marks బిట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేమ్ ది బ్లడ్ వెజల్స్ దట్ ఎంటర్స్ అండ్ ఎగ్జిట్ ద కిడ్నీ. సో కిడ్నీ లోపలికి వెళ్ళేటి అండ్ బయటికి వచ్చేటువంటి బ్లడ్ వెజల్ ఏంటి అని అడిగారు. సో లోపలికి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్ని రీనల్ ఆర్టరీ అంటాం, బయటకు వచ్చేదాన్ని రీనల్ వెయిన్. ఓకే, సో రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది అండ్ రీనల్ వెయిన్ విల్ కమ్ అవుట్ సైడ్. రీనల్ ఆర్టరీ విల్ క్యారీ ద బ్లడ్ టు ద కిడ్నీ అండ్ రీనల్ వెయిన్ విల్ క్యారీ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద కిడ్నీ, అంటే ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్ బ్లడ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ రీనల్ పిరమిడ్స్ అండ్ రీనల్ ప్యాపిల్లే. సో కిడ్నీ స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే the cone-shaped masses are called renal pyramids, and the tip ఉంటుంది కదా, ఈ టిప్ని రీనల్ ప్యాపిల్లే అంటాం. This cone-shaped pyramids are called renal pyramids. Cone-shaped masses are called as renal pyramids. ఈ టిప్స్ని రీనల్ ప్యాపిల్లే అంటాం అనమాట. ఈ కోన్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. ఫైనల్గా కలెక్టింగ్ డక్ట్స్ అన్నీ ఇక్కడ టిప్లోకి ఓపెన్ అవుతాయి అండ్ ఫైనల్లీ ఇట్ ఓపెన్స్ ఇంటూ క్యాలిక్స్ టు పెల్విస్. ఇట్ ఓపెన్స్ అవుట్ సైడ్ యాజ్ అ యూరిటర్స్. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఆర్ కాలమ్స్ ఆఫ్ బర్టీన్. సో కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటే ఏంటి అని చెప్పారు. సో కిడ్నీ స్ట్రక్చర్లో ఈ రీనల్ పిరమిడ్స్ ఉన్నాయి కదా, ద ప్రొజెక్షన్స్ ఆఫ్ కార్టెక్స్. కిడ్నీ హ్యాస్ two portions, outer cortex and inner medulla. సో ఈ కార్టెక్స్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట పిరమిడ్స్కి మధ్యలో. సో ద ప్రొజెక్షన్స్ బిట్వీన్ ద రీనల్ పిరమిడ్స్ ఈస్ కాల్డ్ రీనల్ కాలమ్స్ ఆఫ్ బర్టీన్ ఆర్ రీనల్ కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ నేమ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రాన్ ఇస్ ద స్ట్రక్చరల్ యూనిట్, functional unit of kidney. Okay, what are the two main types of structural units in it? So kidney lo nephrons structural and functional units, and nephron lo two structural units enti, malphizian body and renal tubule. So malphizian body and renal tubule. So kidney lo structure enti, functional unit nephron. ఈ nephron lo structural units enti, malphizian body and renal tubules. So these two are the structural units of nephron. Next, distinguish between cortical and juxtamedullary nephrons. So నేను ఆల్రెడీ చెప్పాను, నెఫ్రాన్స్ 2 types, కార్టికల్ నెఫ్రాన్స్, జక్స్టామెడ్యులరీ నెఫ్రాన్స్. సో కార్టికల్ నెఫ్రాన్స్ అంటే ఏంటి అంటే లూప్స్ ఆఫ్ హెన్లీ చాలా తక్కువగా చిన్నగా ఉంటుంది ఇలాంటి నెఫ్రాన్స్లో, అండ్ ఇది ఓన్లీ కొంత భాగం మాత్రమే మెడిల్లాలోనికి వెళ్తుంది, అంటే మ్యాక్సిమం పార్ట్ కార్టికల్ రీజన్లోనే ఉంటాయి అన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కిడ్నీలో 2 portions ఉంటాయి, కార్టెక్స్, మెడిలా. సో కార్టికల్ నెఫ్రాన్స్ ఏంటి అంటే లూప్స్ ఆఫ్ హెన్లీ చిన్నగా ఉండి మ్యాక్సిమం పోర్షన్ కార్టికల్ రీజన్లోనే ఉంటాయి, మెడిలాకి ఎక్స్టెండ్ అవ్వదన్నమాట. లిటిల్ అమౌంట్ ఆఫ్ లూప్స్ ఆఫ్ హెన్లీ మాత్రమే వెళ్తుంది, రిమైనింగ్ ఆల్ పార్ట్ విల్ బీ ఇన్ ద కార్టికల్ రీజన్. అలాంటి నెఫ్రాన్స్ని మనము కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. అండ్ మెడిలరీ నెఫ్రాన్స్, జెక్స్టా మెడిలరీ నెఫ్రాన్స్ అంటే ఏంటంటే వాటి యొక్క లూప్స్ ఆఫ్ హెన్లీ పెద్దగా ఉంటుంది, పొడుగ్గా ఉండి మెడిలా రీజన్లోనికి డీప్గా వెళ్తుందన్నమాట. సో అలాంటి నెఫ్రాన్స్ని మనం జెక్స్టా మెడిలరీ నెఫ్రాన్స్ అంటాము. ఓకే, సో రీనల్ కార్పసల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సూపర్ఫిషియల్ రీనల్ కార్టెక్స్. ఓకే, కార్టికల్ రీజన్లో ఉన్నాయి, బట్ ఇక్కడ రీనల్ కార్టెక్స్ ఆర్ ప్రజెంట్ నియర్ ద రీనల్ మెడ్యులాలో ఉంటుంది అనమాట. ఇది కార్టెక్స్ రీజన్లో ఉంటుంది. నెక్స్ట్ వాసారెక్టా ఈజ్ యాబ్సెంట్ అండ్ రెడ్యూస్డ్. ఇలాంటి కార్టికల్ నెఫ్రాన్స్లో మనకి వాసారెక్టా అంటే ద బ్లడ్ వెజల్ విచ్ ఇస్ సరౌండింగ్ ద రీనల్ ట్యూబ్యూల్ ఈజ్ కాల్డ్ వాసారెక్టా. దీన్ని బ్లడ్ వెజల్ ఉంది కదా, దీన్ని వాసారెక్టా అంటాం. సో ఇది రెడ్యూస్డ్ ఇన్ కార్టికల్ నెఫ్రాన్స్, వేరాస్ ఇన్ dextramedullary nephrons this is very well developed. Okay, that is the difference between the cortical nephrons and juxtamedullary nephrons. Next, define glomerular filtration. So the filtration of the blood from glomerulus into the lumen of woman's capsule. Okay, filtration అది గ్లోమెరులస్కి బొమన్స్ క్యాప్సూల్ మధ్యలో జరిగినప్పుడు the filtrate which is entering the blood, the filtration of the blood
between the glomerulus and the Bowman's capsule, and finally filtrate is produced. This type of filtration is called glomerular filtration. Okay, so this is the first step in urine formation, that is called glomerular filtration, and this is passive filtration, అంటే ఎనర్జీ అవసరం ఉండదు అనమాట ఈ ప్రాసెస్ ఇక్కడ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్లో. నెక్స్ట్ డిఫైన్ గ్లోమరులర్ రేట్ అంటే ఏంటంటే పర్ మినిట్కి ఎంత ఫిల్ట్రేట్ ప్రొడ్యూస్ అవుతుందని. సో అమౌంట్ ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఫౌండ్ బై బోత్ కిడ్నీస్ పర్ మినిట్, ఒక్క మినిట్లో మనకి ఎంత ఫిల్ట్రేట్ ఫామ్ అవుతుంది దాన్ని మనము గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాము. సో ఇక్కడ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో పర్ మినిట్ ఎంత ఫిల్ట్రేట్ ఫామ్ అవుతుందో దాన్ని మనం గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. సో పర్ మినిట్కి వచ్చేసి 125 ml ఆఫ్ ఫిల్ట్రేట్ ఇస్ ఫామ్, అంటే పర్ డే ఎంత ఫామ్ అవుతుంది 180 లీటర్స్ పర్ డే. అంటే ఇంత ఫిల్ట్రేట్లో మిగతా అన్ని అయాన్స్ రీఅబ్జర్వ్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఫర్దర్ థింగ్. సో ఇది glomerular filtration rate. Next, what is meant by mandatory reabsorption? In which part of the nephron does it occurs? Mandatory reabsorption అంటే ఏంటి? ఫిల్ట్రేట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళడం. సో మ్యాండేటరీ రీఅబ్జార్ప్షన్ ఖచ్చితంగా ఇవి 85% ఆఫ్ ద ఫిల్ట్రేట్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ మళ్ళీ రీఅబ్జర్వ్ అయ్యేది. అంటే మామూలుగా 125 ml ఆఫ్ పర్ మినిట్కి 125 ml ఆఫ్ ఫిల్ట్రేట్ ఇస్ ఫామ్, అంటే 180 లీటర్స్ ఫామ్ అవుతుంది. అంటే ఈ 180 లీటర్స్ యూరిన్గా వెళ్తుందా? నో, 180 లీటర్స్లో ఓన్లీ 1.5 లీటర్స్ మాత్రమే యూరిన్గా వెళ్తుంది. అంటే రిమైనింగ్ థింగ్స్ అన్నీ రీఅబ్జర్వ్ అయిపోయాయి. సో అంటే ఏంటి అలా రీఅబ్జర్వ్ అయ్యడాన్ని. సో చూడు, మోర్ దాన్ 85% ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఫార్మ్డ్ ఇన్ ద రీఅబ్జార్బ్డ్. ఫిల్ట్రేట్లో ఫామ్ అయినటువంటి అంతా కూడా 85% ఖచ్చితంగా రీఅబ్జర్వ్ అవుతాయి. ఇది కాన్స్టెంట్ అనమాట. ఆ 85% ఏదైతే రీఅబ్జర్వ్ అవుతుందో దాన్ని మనం మ్యాండేటరీ రీఅబ్జార్ప్షన్ అంటాం. అది ఎక్కడెక్కడ జరుగుతుందంటే ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబుల్లో, డిస్టల్ లింబ్ ఆఫ్ హెన్లీస్లో. ఇక్కడ ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట. ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్యూల్ అండ్ డిస్టల్ లింబ్ ఆఫ్ లూప్స్ హెన్లీస్లో ఇక్కడ ఖచ్చితంగా ఇదంతా కూడా రీఅబ్జర్వ్ అవ్వాలి. సో 85% ఖచ్చితంగా రీఅబ్జర్వ్, ఇది కాన్స్టెంట్. సో దాన్ని మనము మ్యాండేటరీ రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇది నెఫ్రాన్లో ఏ పార్ట్లో జరుగుతుంది అంటే ప్రాక్సిమల్ కన్వర్టర్ ట్యూబ్యూల్ అండ్ డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ అని చెప్పాలి, రాయాలి. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ గ్లోమరులార్ సెల్స్ అండ్ మ్యాక్యులా డెన్సా. సో జెక్స్ట్రా గ్లోమరులార్ సెల్స్ అంటే ఏంటి అండ్ మ్యాక్యులా డెన్సా అంటే ఏంటి అని చెప్పారు. ఇదేం లేదు, ఆఫరెంట్ ఆర్టీరియల్ ఉంది కదా, రీనల్ ఆర్టీరియల్, అక్కడ స్మూత్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆఫరెంట్ ఆర్టీరియల్ దగ్గర స్మూత్ మజిల్స్ ఉంటాయి, అవే మాడిఫై అవుతాయి. దాన్ని మనం జెక్స్ట్రా గ్లోమరులార్ సెల్స్ అంటాం. ద మాడిఫైడ్ స్మూత్ మజిల్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ఆఫరెంట్ రీనల్ ఆర్టీరియల్. ఈ వాల్లో సమ్ ఆఫ్ ద సెల్స్ ఆర్ మాడిఫైడ్. Okay, the smooth muscles of this afferent arteriole are modified to form juxtaglomerular cells. Okay, that is about the juxtaglomerular cells. Next, macula densa ante enti ante the group of the epithelial cells present in the distal convoluted tubules. Okay, so here the group of cells ivi ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్కి దే విల్ కమ్ ఇన్ కాంటాక్ట్ అనమాట. సో అలాంటి సెల్స్ని మనం మ్యాక్యులా డెన్సా అంటాం. ద గ్రూప్ ఆఫ్ మాడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఇక్కడ ఈ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ వాల్ ఉంది కదా, ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. సో ఈ వాల్లో డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్లో ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ మాడిఫై అయ్యి దే ఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎఫరెంట్ ఆర్టీరియోల్. సో దాన్ని మనం మ్యాక్యులా డెన్సా అంటాం అనమాట. ఇప్పుడు జెక్స్ట్రా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈ మ్యాక్యులా డెన్సా అండ్ గ్లోమరులార్ సెల్స్, ఈ రెండింటిని కలిపి మనం జెక్స్ట్రా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటాము. వాట్ ఆర్ జెక్స్ట్రా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటే ఏంటి? జేజీ సెల్స్ అంటే జెక్స్ట్రా గ్లోమరులార్ సెల్స్ విత్ మ్యాక్యులా డెన్సా, ఈ రెండింటిని కలిపి మనం జెక్స్ట్రా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటారు. ఫైన్. నెక్స్ట్, distinguish between the enzymes renin and renin. Enzyme renin, RENNIN. సో రెనిన్, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే రెనిన్ అనేటువంటి ఎంజైమ్ డైజెషన్లో ఉపయోగపడుతుంది. వేర్ ఇట్ ఈస్ యూస్ఫుల్? సీ హియర్, ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై జేజీ సెల్స్. It converts the angiotensin into angiotensin 1, which is further converting it into angiotensin 2 in the presence of angiotensin converting enzyme.
సో ఇది జేజీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. RENNIN వచ్చేసి డైజెషన్లో యూజ్ అవుతుంది అనమాట. డైజెషన్, ఇట్ ఈస్ అ డైజెస్టింగ్ ప్రోటీన్. ఓకే, అంటే ప్రోటోలైటిక్ ఎంజైమ్ లాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్లో రిలీజ్ అవుతుంది అనమాట ఎంజైమ్ విచ్ డైజెస్ట్ కేసిన్ టు కాల్షియం పారాకాసినేట్. ఓకే, దిస్ ఇస్ ద డైజెస్టివ్ ఎంజైమ్ అండ్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ జేజీ సెల్స్ ఇన్ ద excretory system. Okay, this is the difference between the renin and RENNIN, renin. Next, what is the term osmoregulation? ఏం లేదు, వాటర్ అండ్ అయానిక్ సొల్యూట్ అంటే ఏంటి, సొల్యూషన్లో సొల్యూట్స్ ఉంటాయి కదా. సో హియర్ ద వాటర్ ఈస్ గెట్టింగ్ డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూట్స్ అండ్ దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద సొల్యూట్స్ అండ్ ద వాటర్. సో దాట్ బ్యాలెన్స్ between the solute and water is called osmoregulation. So this balance is maintained by kidney and skin. Skin and kidneys both are playing very important role for maintaining the osmoregulation. అంటే వాటర్ అండ్ అయానిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట ఎవరు, కిడ్నీ అండ్ స్కిన్. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్? ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ యూరిన్ ఫార్మేషన్లో ఎలా హెల్ప్ చేస్తున్నాయని చెప్పారు. సో ఎప్పుడైతే వాటర్ అనేది బ్లడ్లో ఇంక్రీజ్ అయిందనుకోండి, బ్లడ్లో వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, సో దెన్ వాట్ హ్యాపెన్, బ్లడ్లో వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు దిస్ హార్మోన్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. బ్లడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువైపోతే ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది హార్ట్ అనేది రైట్ ఏట్రియంలో ఉన్నటువంటి వాల్ ఉంటుంది కదా, రైట్ ఏట్రియం వాల్లో, హార్ట్లో రైట్ ఏట్రియం వాల్లో ఉన్నటువంటి రీజన్లో నుంచి సెక్రేట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. అంటే ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లో మనకి ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ Na+ అయాన్స్. అంటే యూరిన్లో ఎక్కువ శాతం వాటర్ వెళ్ళిపోయేలాగా చూస్తుంది అనమాట. ఎప్పుడు బ్లడ్లో వాటర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, నార్మల్గా అయితే ఏమవుతుంది, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ నుంచి వాటర్ అంతా రీఅబ్జార్బ్ అయిపోతుంది, బ్లడ్లోకి వెళ్తుంది. కానీ వాటర్లో బ్లడ్ కాంటెంట్ ఎక్కువైనప్పుడు ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ ఏం చేస్తుంది, మనకి ఈ పెప్టైడ్ రిలీజ్ అవ్వడం ద్వారా వాటర్లో, బ్లడ్లో వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లో నుంచి వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకోదు బ్లడ్లోనికి. మళ్ళీ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్లోనికి రీఅబ్జార్ప్షన్ తగ్గించడానికి, వాటర్ కంటెంట్ని రీఅబ్జార్ప్షన్ తగ్గించడానికి ఈ ఏట్రియల్ natriuretic peptide అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్.